హాయ్ ఫ్రెండ్స్, ఎన్టీఆర్ గారి కొత్త మూవీ డ్రాగన్ ఇండియన్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ గా నిలవబోతుంది. ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుండి సెకండ్ షెడ్యూల్ ట్యునీషియాలో ఎన్టీఆర్ గారు పాల్గొబోతున్నారు. ట్యునీషియా కంట్రీలో హాలీవుడ్ యాక్టర్స్ తో సినిమా షూటింగ్ జరుపుకుంటుందని సమాచారం. ఎన్టీఆర్ సన్నంగా ఉండే లుక్ ఈ షూటింగ్ లో ఉండబోతుంది. ఇన్ని రోజులు ఎన్టీఆర్ సన్నంగా అయిపోయారు, ముఖం మీద ముడతలు వచ్చాయని ట్రోల్ చేసిన వారందరికీ ఈ సినిమా ఇంటర్నేషనల్ రేంజ్ లో విడుదలైన తరువాత షాక్ అవుతారనిపిస్తుంది. ఈ సినిమా పైన సందు దొరికిన ప్రతిసారి ఏదో ఒక వంకతో నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ కొత్త నెగిటివ్ ప్రచారం ఏంటంటే ఈ సినిమా సగంలో ఆగిపోయిందని, ఎన్టీఆర్ గారికి స్క్రిప్ట్ నచ్చలేదని స్క్రిప్ట్ మార్చమని ప్రశాంత్ నీల్కి ఆదేశించినట్లు కొత్త నెగిటివ్ ప్రచారం అయితే మొదలు పెట్టారు. ఆ మధ్యన దేవరా రిలీజ్ కు ముందు కూడా ఇలాగే మొదలు పెట్టారు. ఎన్టీఆర్ గారికి స్క్రిప్ట్ నచ్చలేదని, కొరటాల శివ గారికి మార్చమని ఇలాగే నెగిటివ్ చేశారు. నిజంగా ఈ సినిమాకి అయితే ప్రశాంత్ నీల్ చాలా కష్టపడుతున్నారు. డ్రాగన్ సినిమాలో డబుల్ క్యారెక్టర్ తో ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని ఏంటో బయటికి తీస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇందులో డబుల్ క్యారెక్టర్ ఉండబోతుందని తెలుస్తుంది. సన్నంగా ఉండే క్యారెక్టర్ అవుట్ ఆఫ్ సైడ్ షూటింగ్ మొత్తం జరుగుతారు. మరి డ్రాగన్ లావుగా ఉండే క్యారెక్టర్ ఇండియాలో షూటింగ్ జరుపుతారని సమాచారం. ఇది ఒక పీరియాడికల్ మూవీ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇది ఒక పండగ లాంటి సినిమా అని సమాచారం. ఇంతటి క్రేజీ సినిమాలో మలయాళం యాక్టర్స్ కూడా చోటు ఇవ్వబోతున్నాడు ప్రశాంత్. అలాగే ఈ సినిమాలో అందాల భామ రుక్మిణి హీరోయిన్ గా నటించబోతుంది. రీసెంట్ గా కాంతారా చాప్టర్ 1 లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మరి ఆమెది గోల్డెన్ లెగ్ అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఎన్టీఆర్ అన్న సన్నంగా అయిన లుక్ చూసిన తరువాత ట్రోల్ చేసిన వారు పక్కన పెడితే ఎన్టీఆర్ గారి అభిమానులు కూడా కొంత భయం అయితే మొదలైంది. ఏంటి ఎన్టీఆర్ అన్న ఇంత సన్నంగా అయిపోయాడు? ఏ అభిమానులు అయితే రాఖీ సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ అన్న ఇంత లావుగా ఉన్నాడు, తగ్గాలి అనుకున్న అభిమానులు ఇప్పుడు ఎన్టీఆర్ అన్న ఇంత సన్నంగా చూసిన తర్వాత ఎన్టీఆర్ అన్న ఇంత సన్నంగా ఉండకూడదు, కొంచెం లావ్ అవ్వాలి, టెంపర్, నాన్నక ప్రేమతో, జనతా గ్యారేజ్ ఈ టైప్ లో ఉండాలి అనుకుని ప్రతి అభిమానులు అయితే కోరుకున్నారు. కానీ ఎన్టీఆర్ అన్న అంత లావ్ అయ్యే స్థితి నుంచి ఇంత సన్నంగా అయ్యాడంటే అది ఐ సినిమాలో విక్రమ్ క్యారెక్టర్ గురించి ఎంత డెడికేషన్ పెట్టాడో ఈ సినిమాలో కూడా క్యారెక్టర్ గురించి అంత డెడికేషన్ తో ముందుకు వెళ్తున్నాడు. అభిమానులు అయితే కంగారు పడాల్సిన పని ఏం లేదు. నెక్స్ట్ డ్రాగన్ షూటింగ్ అయిపోయిన వెంటనే ఆ తర్వాత దేవరా 2 ఉండబోతుంది. మళ్ళీ దేవరా 2లో కాస్త లావ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమా ఎందుకు ఇంటర్నేషనల్ రేంజ్ లో నిలవబోతుందంటే ఈ సినిమాలో పలు హాలీవుడ్ యాక్టర్స్, టెక్నీషియన్స్ ఇందులో భాగం కానున్నారు. అలాగే ఇండియన్ బ్రూస్లీ టైప్ లో ఈ సినిమాలో ఫైట్లు ఉండబోతున్నాయని సమాచారం. ఇలాంటి సినిమా అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.